ఆ! చెప్పండి. ఆ! మనము చేసే పాపపుణ్యాలను స్వర్గ నరకాల్లో అనుభవించేటప్పుడు మనం ఇక్కడ పడే కష్టాలకి, సుఖాలకి కారణమేమిటి? ఆ! రైట్. ఇప్పుడు ఇక్కడ పడేటువంటి కష్టాలు, సుఖాలు మనం ఇంతకుముందు ఎప్పుడో చేసినటువంటివి తెచ్చుకున్నయున్నాయి. ఇంతకుముందు ఎప్పుడో చేసి ఇక్కడికి తెచ్చుకున్నటువంటివి ఉన్నాయి. వాటినేమో ఇక్కడ అనుభవించాల. అలాగే ఇప్పుడు చేసేవి కూడా కొన్ని ఇక్కడ అనుభవిస్తాం. ఏది అడ్డం రాకపోతే. అప్పుడు మిగిలినయి సంచితం అవుతాయి. ఆ సంచితమైన వాటిలో నుంచి మళ్ళీ వచ్చే జన్మకి అనుభవించడానికి మళ్ళీ తెచ్చుకుంటాం. అంటే అర్థం ఏందనంటే, మనం ఇక్కడ అనుభవించేటువంటివన్నీ కూడా అనుభవాలన్నీ కూడా మన కర్మఫలాలు పూర్వం నుంచి మనం తెచ్చుకున్నటువంటివి. అవి ఇక్కడ అనుభవిస్తాం. తర్వాత మరి ఇప్పుడే అన్నీ అనుభవించొచ్చు కదా! ఎందుకంటే తర్వాతకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవటం అని ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం గనక ఓ పుణ్యకార్యం చేసి దానివల్ల సుఖాన్ని అనుభవించాల. కానీ పూర్వంలో పాపం చేసినటువంటి దుఃఖాన్ని అనుభవించాలి ఇప్పుడే. మరి ఇప్పుడు దుఃఖాన్ని అనుభవించాలనా? సుఖాన్ని అనుభవించాలనా? అంటే పూర్వాందే అనుభవించాల. ఇప్పుడు దాగిపోద్ది. అందుకని ఆ దుఃఖాన్ని అనుభవిస్తాం. ఈ ఈ పుణ్యం వల్ల అనుభవించాల్సిన సుఖం సంచితమవుతుంది. అందువల్ల మళ్ళీ సంచితంలో చేరుద్ది. ఈ ప్రకారంగా ఆ కర్మలు వస్తా ఉంటాయి. ఇది మనం జన్మెత్తినప్పుడు అనుభవించేటువంటి వాటి సంగతి చెప్పాం. అయితే మీరు స్వర్గ నరకాలు అడిగారు. అంటే ఈ జన్మ లేకుండా ఉన్నప్పుడు, అంటే ఈ జీవుడు దేహాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నాం, అప్పుడు అనుభవిస్తున్నాం ఎందుకండి అని మీ అనుమానం. కానీ ఒక్క పాపమో పుణ్యమో గనక చేస్తే ఇక్కడ అక్కడ 2 చోట్ల అనుభవించం. ఏదైతే దేహంతో చేశామో దాన్ని దేహంతో అనుభవించాలి. దేహంతో చేసినటువంటి దాన్ని దేహంతో అనుభవించాలి. అది సుఖం గాని, దుఃఖం గాని. అలా కాకుండా కేవలం మనసుతో చేసినటువంటి ఆలోచనలు ఉన్నాయే, అంటే మనసులో ఒకళ్ళని తిట్టుకున్నాం, ఒకళ్ళని దూషించాం, ఒకళ్ళని బాధ పెట్టాం, ఏదో రకంగా మనం మానసికంగా చేసామనుకో, ఆ చేసినటువంటివన్నీ కూడా వాసనలు అంటారు. ఆ వాసనలేమో స్వర్గ నరకాలుగా అక్కడ దేహం లేకుండా అనుభవించాల్సి, దేహంతో అనుభవించాల్సినవి ఇక్కడ, దేహం లేకుండా అనుభవించాల్సినవి అక్కడ. అనుభవించాల్సినటువంటి వాటిట్లో పూర్వాన్ని ఏమో తప్పనిసరిగా అనుభవించాలా, పూర్వం నుంచి మనం తెచ్చుకున్న ప్రారంభం తప్పనిసరిగా అనుభవించాలా. ఇప్పుడు చేసుకునేటువంటి దాన్ని ఏం అడ్డం లేకపోతే అనుభవిస్తాం, అడ్డం వస్తే మాత్రం ఇది సంచితం అవుతుంది.